రాష్ట్రంలో రేషన్ కార్డుల రద్దుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 19 లక్షలకు పైగా రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంపై దాఖలైన పిల్పై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం సరైన పరిశీలన లేకుండా లక్షల రేషన్ కార్డులు ఎలా తొలగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా రేషన్ కార్డులను ఎలా రద్దు చేస్తారంది. 2016లో మార్గదర్శకాలతో మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించింది. రేషన్ కార్డుల రద్దుకు ఎలాంటి ప్రమాణాలు పాటించారో అఫిడవిట్ సమర్పించాలన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపనున్నారు. మండల స్థాయిలో ఎంపీడీపీఓ, పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఈ ప్రక్రియను చేపడతారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శించిన తర్వాత ఆమోదం తెలుపుతారు. రేషన్ కార్డుల్లో సభ్యుల మార్పులు చేర్పులు అక్కడే చేస్తారు. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చి 6 కేజీల సన్నబియ్యం ఇస్తామని తెలిపారు. రేషన్ కార్డు జారీ అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో రామస్వామి గట్టు సమీపంలో ఉన్న హౌసింగ్ కాలనీ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులలో కొత్త సభ్యులు చేసుకోవడంలో 40 లక్షల మందికి డబ్బు పొందే విధంగా ముందుకు పోతున్నాము. 26వ తారీఖున మొదలుపెట్టేది ఆరంభం మాత్రమే. మీరు ప్రజాపాలనలో మీరు అప్లికేషన్ ఇచ్చినా, మీరు ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చినా, మీరు గతంలో ఈ సేవలు అప్లికేషన్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు ఇచ్చినా, మేము అది స్క్రూటినైజ్ చేసి పరిశీలన చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. ఈ ప్రక్రియ ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తి కూడా రేషన్ కార్డు చేరే వరకు ఈ ప్రక్రియ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది.